अस्मिन् परात्मन्ननुपाद्मकल्पे त्वमित्थमुत्थापितपद्मयोनिः अनन्तभूमा मम रोगराशिं निरुन्धि वातालयवास विष्णो. స్వామి ఈ దశకం సంపూర్ణమయ్యేసరికి ఎన్నిసార్లు పిలుచుకుంటున్నారో చూడండి. మనం కూడా పిల్లల్ని ముద్దు చేస్తూ ఎన్నో పేర్లతో పిలుస్తుంటాం. అలాగా ఈ ఒక్క శ్లోకంలోనే వాతాలయ వాస అంటే గురువాయూపురాధీశ ఓ స్వామి అని పిలుస్తూ మళ్ళీ విష్ణు మళ్ళీ ఒక గురువాయూపురంలోనే ఉన్నామనుకోకయ్యా, అంతటా వ్యాపించి ఉండేవాడివి నువ్వు ఓ విష్ణుదేవా స్వామి, ఓ పరాత్మన్, ఓ పరమా ఆత్మస్వరూపుడివి. ఇక్కడ ఈ గురువాయూపురంలో ఉన్నావంటే ఇక్కడే కాదు, అంతటా ఉన్నావు, నాలో కూడా ఉన్నావు ఆత్మస్వరూపంగా. ఆ పరాత్మన్ అని ఆయన ఇప్పుడు వికసనం గురించి చెప్పుకుంటున్నాం కదా, ఆయన ఎలా విస్తరించి ఉన్నాడు అని ఈ 3 సంబోధనల ద్వారానే మనకి తెలియజేస్తూ ఉన్నారు. సరే, ఈయన ఇలా ముందు అస్మిన్ ననుపాత్మకల్పే మనం ముందు చెప్పుకున్నాం కదా. ముందు 50 సంవత్సరాలని పద్మకల్పం అంటారు, తర్వాత 50 సంవత్సరాలు ఇప్పుడు మనం ఉండేదాన్ని వరాహకల్పం అంటారు. ముందు బ్రహ్మదేవుని సృష్టించావు కదా, ఇప్పుడు 50 ఏళ్ళలో పడ్డాడని చెప్పుకున్నాం కదా స్వామి వారు, బ్రహ్మదేవుల వారు. ముందు ఆ పద్మకల్పంలో బ్రహ్మదేవుని సృష్టించావు. అసలు ఇంత సృష్టి చేసిన వాడివి నువ్వే కదయ్యా. ఇంత ఆ బ్రహ్మకల్పాన్ని ఏర్పాటు చేసి ఆ పద్మకల్పంలో బ్రహ్మదేవుడిని కొత్తగా సృష్టి చేసి ఈ సమస్త సృష్టికి ఆజ్యం చేశావు కదా, అంటే మొదలు పెట్టావు కదా స్వామి. ఎటువంటి వాడివి ఆయన. ఇప్పుడు ఆ పద్మకల్పం పూర్తయి ఈ రోజు సృష్టితోటి వరాహకల్పంలోకి ప్రవేశించారు బ్రహ్మదేవుల వారు. అంటే ఇంత సృష్టి చేసింది ఎవరు? ఇప్పుడు మనం చెప్పుకున్నామే, ఆ గురువాయూపురాధీశుడు విష్ణువు మనలోనే ఉన్నటువంటి పరమాత్మే ఈ సృష్టికంతా మూలం. ఇప్పుడు మనం శ్వేతవరాహంలో ఉన్నాం. దీనికంటే ముందు ఆ పద్మకల్పంలో ఆ బ్రహ్మదేవుని సృష్టించి ఈ సృష్టిని కొనసాగించినటువంటి ఆ పరమాత్మ ఎంతటి మహిమ కలవాడు ఆయన. ఆ ఇంత అంత అని చెప్పుకోగలమా? ఆయనది అపరిచ్ఛిన్నమైనటువంటి మహిమ. ఇంత సృష్టి కొనసాగిస్తున్నాడు స్వామి. ఇంత శక్తివంతుడివి, నాకున్నటువంటి ఈ చిన్నపాటి ఆది వ్యాధులను కలిగించలేవా? ఈ శరీరానికి మనసుకి ఉన్నటువంటి ఈ వ్యాధులని, ఈ దోషాలని, వీటిని నువ్వు తొలగించలేవా? ఎందుకంటే ముందే చెప్పాము, ఇంత కల్పాన్ని సృష్టించిన వాడివి, ఇంత జగత్తును సంరక్షించిన వాడివి, నన్ను సంరక్షించలేవా స్వామి? ఈ రోగాల నుండి, ఈ వ్యాధుల నుండి నన్ను కాపాడు తండ్రి అని ఆ స్వామికి విన్నపం చేసుకుందాం.